హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ వర్సెస్ ట్రెడిషనల్ బిజినెస్. ఫస్ట్ ట్రెడిషనల్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసే ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్ వాటిని అన్ని ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. దీనికి కావాల్సిన ఎలిమెంట్స్ ఫిజికల్ లొకేషన్, మోర్ స్టార్ట్అప్ కాస్ట్, మోర్ స్టాఫ్, మోర్ వర్కింగ్ అవర్స్. దీనివల్ల ఒక యూజ్ ఏంటంటే యూ కెన్ బిల్డ్ పర్సనల్ రిలేషన్ అండ్ ట్రస్ట్ విత్ ద పీపుల్. ఆన్లైన్ బిజినెస్ డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ కమ్స్ అండర్ ఆన్లైన్ బిజినెస్. దీనికి కావాల్సిన ఎలిమెంట్ లో స్టార్ట్అప్ కాస్ట్, నో స్టాఫ్, యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ టైమ్. ఇప్పుడు మనం కొన్ని డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం ట్రెడిషనల్ ఇంకా ఆన్లైన్ బిజినెస్లో. ఫస్ట్ వన్, ఫైనాన్షియల్ రిస్క్. ఆన్లైన్ బిజినెస్లో తక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ రిస్క్ కంపేర్ టు ట్రెడిషనల్ బిజినెస్. సెకండ్ వన్, స్టార్ట్అప్ కాస్ట్. ఆన్లైన్ బిజినెస్లో స్టార్ట్అప్ కాస్ట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ట్రెడిషనల్ బిజినెస్లో ఎక్కువ ఉంటుంది స్టార్ట్అప్ కాస్ట్. థర్డ్ వన్, ట్రస్ట్. ట్రెడిషనల్ బిజినెస్లో ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పీపుల్ విన్ ఇంకా చూస్తే మాత్రమే నమ్ముతారు కంపేర్ టు ఆన్లైన్ బిజినెస్. ఫోర్త్ వన్, రీచ్. ఆన్లైన్ బిజినెస్ ఏమో గ్లోబల్ వరకు రీచ్ అవుతుంది, వేరాస్ ట్రెడిషనల్ బిజినెస్ ఓన్లీ లోకల్ వరకే రీచ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే అది నువ్వు డిసైడ్ కావాలి, ఆన్లైన్ బిజినెస్ చేస్తావా ట్రెడిషనల్ బిజినెస్ చేస్తావా. బ్రదర్ దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్టాఫ్ని మేనేజ్ చేయగలుగుతా, నేను ఇంకా పర్సనల్ రిలేషన్ ఇంకా ట్రస్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటా అంటే వెళ్ళి అండ్ గుడ్ యూ కెన్ స్టార్ట్ ట్రెడిషనల్ బిజినెస్. ఇవన్నీ పంచేతులు వద్దు బ్రదర్ నాకంటే యూ కెన్ స్టార్ట్ ఆన్లైన్ బిజినెస్. నీకు చెప్పాలి, రెస్టారెంట్ నుంచి క్లౌడ్ కిచెన్ వరకు దే ఆర్ సెల్లింగ్ దేర్ సర్వీసెస్ లిటరల్లీ ఆన్లైన్ బై యూజింగ్ దేర్ డిఫరెంట్ యాప్స్. నువ్వు ఎందుకు స్టార్ట్ చేయాలి ఒక ఆన్లైన్ బిజినెస్? థింక్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.